GST 2.0 Uniview 2 slab structure recommended new rates query in one day will come into effect in September 22nd. GST 2.0 వచ్చేసిందంటండి. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 22 నుంచి ఈ కొత్త రేట్స్ అనేవి ట్యాక్స్ అనేది తగ్గించడం అయితే జరిగిందంట. అవేంటో చూద్దాం. మనం డైలీ యూజ్ చేసుకున్న ఐటమ్స్ లైక్ హెయిర్ ఆయిల్, షాంపూస్, సోప్స్, టూత్పేస్ట్, బైసికల్స్, టేబుల్ వేర్ అండ్ కిచెన్ వేర్ ఇవన్నీ 5%, ఓన్లీ 5% ట్యాక్స్ మాత్రమే పడుతుందంట. ఇంకా ప్యాకేజ్డ్ ఫుడ్, జ్యూసెస్, బటర్, చీజ్, పాస్టా, డేట్స్, ఇంకా సాసెస్, కోకోనట్ వాటర్ అండ్ మెడికల్ సప్లైస్, ఆక్సిజన్స్ వంటివి, ఇంకా కిట్స్ కానీ అవన్నీ 12% ఉన్న ట్యాక్స్ కాస్త 5% మాత్రమే పడుతుందంట ఇక నుంచి. ఎప్పటి నుంచి? ఇక నుంచి కాదు, ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 22 నుంచి. మిల్క్, పన్నీర్, పిజ్జా, బ్రెడ్, చపాతీ, రోటీస్ అంటే చిన్న వాడే స్కూల్ ఎరేజర్స్ కూడా, వాటి మీద మాత్రం ఏ ట్యాక్స్ పడదండి. న్యూ జిఎస్టీ అంటే ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ వచ్చేసి వైట్ గూడ్స్, ఏసీస్ అంటే వైట్ గూడ్స్ అంటే ఏసీస్ కానీ, టీవీస్ కానీ, డిష్ వాషర్స్ కానీ వాటి మీద ఉన్న ఇంతకుముందు ఉన్న 28% ట్యాక్స్ కాస్త 18% ట్యాక్స్ మాత్రమే పడుతుందంట. ఇప్పుడు వచ్చేసి ఆటోమొబైల్ సెక్టర్, స్మాల్ కార్స్, పెట్రోల్ కార్ వచ్చేసి 1200 cc, బిలో 1200 cc విత్ వచ్చేసేసి 4 meters ఉండకూడదు. అండ్ డీజిల్ కార్ వచ్చేసేసి అలాగే 1500 cc విత్ వచ్చేసేసి అదే లెంత్ వచ్చేసేసి 4 meters కన్నా తక్కువ ఉండాలి. అప్పుడే మనకి ఈ జిఎస్టీ 18% దాంట్లో అమలు అవుతుంది. నెక్స్ట్ మోటార్ సైకిల్స్, ఇందా నేను ఒక వీడియో చేశాను మీకు. 350 cc రాయల్ ఎన్ఫీల్డ్, బిలో 350 cc ఏ వెహికల్ అయినా సరే 28% ఉన్న ట్యాక్స్ కాస్త 18% మాత్రమే పడుతుంది. రాయల్ ఎన్ఫీల్డే కాదు, ఈవెన్ హోండా, టీవీఎస్, ఇంకా సుజుకి, బజాజ్ ఏ కంపెనీ అయినా సరే బిలో 350 cc ఉన్న ఏ కంపెనీ వెహికల్ అయినా సరే 18% మాత్రమే పడుతుంది. లగ్జరీ కార్స్ వచ్చేసేసి 40% ట్యాక్స్, వాటికి లగ్జరీ కార్స్ మాత్రం 40% ట్యాక్స్ ఉంటుందంట. నెక్స్ట్ వచ్చేసి ఈవీస్ వచ్చేసి ఈవీ వెహికల్స్ వచ్చేసేసి 5%, అలానే కంటిన్యూ అవుతుంది. ఇంతకుముందు 5% ఉంది, ఇప్పుడు అది 5%. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసేసి ఫుల్ ఎగ్జామ్టెడ్ అంట. ఎవరికి? సీనియర్ సిటిజన్స్కి, ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్కి, ఇవన్నిటికీ ఫుల్ ఎగ్జామ్టెడ్ అంట. నెక్స్ట్ వచ్చేసి జిమ్స్కి కానీ, కటింగ్ షాప్స్కి కానీ వాటికి వచ్చేసి 5% ట్యాక్స్ మాత్రమే పడుతుందంట. ఇంతకుముందు 18% ఉండేదంట, అది 5% మాత్రమే పడుతుందంట. ఇక జాబ్ వర్క్ సర్వీసెస్, ఫుడ్ అగ్రో ప్రాసెసింగ్స్ వాళ్ళకి మాత్రం 12% నుంచి 5% మాత్రమే పడుతుందంట. టెక్స్టైల్స్, మ్యాన్ మేడ్